హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ నాగేశ్వర్ దిశ్రీ అనమాట. సో నేనైతే మా ఫ్యామిలీతో ఇలా జలకని ఎగ్జిబిషన్కి అయితే నేను వచ్చేసాను. సో మా అక్క మా డాడీ అయితే టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారనమాట. కార్ ఆల్రెడీ మేము పార్క్ చేసి ఇక్కడికి వచ్చాము నడుచుకొని. సో అండ్ మా అమ్మమ్మ, మా తాతయ్య అండ్ మా మమ్మీ. సో ఫొటోస్ అయితే నేను తీస్తున్నాను. ఫొటోస్ తీసిన తర్వాత వాళ్ళు వచ్చేటప్పుడు ఫొటోస్ క్లిక్ చేసి నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఎంత రష్ ఉందంటే చాలా రష్గా ఉంది. అండ్ చాలా థీమ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. అక్కడ బుట్ట బొమ్మ పెట్టాడు అండ్ ఎల్లో అండ్ రెడ్ బ్లూ మిక్స్డ్ థీమ్. అండ్ ఇవైతే అన్ని వెహికల్స్ పార్కింగ్లో ఉన్నాయి. సో నేనైతే వాళ్ళు టికెట్స్ తెస్తే వెయిటింగ్ అనమాట, ఎప్పుడెప్పుడు వెళ్దామా అని. సో అయితే మా డాడీ మా అక్క అయితే వచ్చేసారు, టికెట్స్ కూడా తెచ్చేసారు. సో టికెట్ యాక్చువల్లీ 100 అన్నారు, 150 అంట. సో టికెట్స్ అయితే మేము తీసేసుకున్నాం. సో టికెట్స్ తీసుకున్నాం. ఇక్కడైతే థీమ్ బాగుంది కదా, అందరూ ఫొటోస్ అవి దిగుతున్నారు, మంచిగా వస్తాయని చెప్పేసి నేను కూడా ఫొటోస్ దిగుదాము రండి అని చెప్పేసి నేను ఫొటోస్ తీస్తున్నాను అనమాట. సో మా అక్క, అమ్మ, తాతయ్య, డాడీ, మమ్మీ. సో మీరైతే ఫోటో తీసుకున్నారా అండ్ నేను కూడా ఫోటో తీసుకోవాలి కదా, అందుకని చెప్పేసి నేను కూడా మా అక్కకి మొబైల్ ఇచ్చేసి నేనైతే ఫోటో తీసుకుందామని ఇలా వచ్చాను అనమాట. సో ఫొటోస్ అయితే మేము ఇలా క్లిక్ చేసుకున్నాం. అందరూ తీసుకున్నారు, మనం ఎందుకు తీసుకోకూడదు అని చెప్పేసి నేను కూడా కొన్ని పిక్చర్స్ అవి క్లిక్ చేసుకున్నాం అనమాట. సో పిక్చర్స్ అయితే క్లిక్ చేసుకున్నాం. నేనైతే మా డాడీకి నవ్వమంటున్నాను. అండ్ స్మైలింగ్ ఈజ్ ద బెస్ట్ వే కదా. అండ్ ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇంకా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా లోపలికి అని చెప్పేసి నేను వెయిటింగ్ అనమాట. సో ఇక్కడైతే 4 లైన్స్ ఉన్నాయి ఎంట్రెన్స్. అండ్ ఇదైతే జలకన్య, వైజాగ్ జలకన్య ఎక్స్పో 25. ఇంకోండి ఇదైతే ఎంట్రెన్స్. సో ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ దిగాలి అండ్ దిగి ఇంకా మళ్ళీ ఆ వేలో వెళ్ళాలన్నమాట. సో స్టెప్స్ అయితే మనం చూసుకోవాలి, కొంచెం బాగాలేవు. వెళ్తున్నారు అందరూ, అయితే పరిగెట్టేస్తున్నారు అనమాట. మేము ఇంకా స్లోగా వెళ్తున్నాం. మేము వచ్చింది అరౌండ్ 7:30 అలా వచ్చాము. సో 7:30 మ్యాక్సిమం. మా డాడీ అయితే రమ్మంటున్నారు, అక్కైతే వీడియో తీస్తుంది. సో ఇదనమాట స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే ఇక్కడ ఒక జలకన్య ఉంది. అండ్ షీఈ్ ఫ్యాట్ అండ్ షీ డన్ వెరీ క్యూట్, ఐ థింక్ సో. అండ్ అసలు వీడియో తీయడానికి కూడా ఖాళీ లేదు. నాకన్నా మా డాడీ బాగా తీశారు వీడియోస్ అయితే. నేనైతే అసలు తీయలేకపోయినా, మ్యాక్సిమం నాకు హైట్ ప్రాబ్లం కదా, సో నేనైతే తీయలేకపోయాను అనమాట. ఇది వచ్చేసి ఇంకో జలకన్య. ఏంటి అక్కడ కదలట్లేదని చెప్పేసి అందరూ అరుస్తున్నారు. ఐ థింక్ ఆవిడ చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటుందేమో. అందరూ చాలా వెయిటింగ్, ఏంటి కదలట్లేదు ఆవిడ అని చెప్పేసి. సో షీ మూవ్డ్ అండ్ షీ డిడ్ సమ్ స్టంట్స్ అనమాట. అండ్ చాలా మంచిగా పర్ఫామ్ చేశారు. అండ్ ఆవిడ కూడా మంచిగా ఫొటోస్ వీడియోస్ తీశారు. అండ్ ఈవిడికన్నా ఫస్ట్ గర్ల్ అయితే బాగా చేసింది. ఇక్కడ కూడా అందరూ వీడియోస్ చూడండి ఎలా తీస్తున్నారో, గుంపులు అసలు కదలమన్నా కూడా కదలట్లేదు, చాలా రష్గా ఉందండి. అండ్ అక్కడ చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళైతే మంచిగా కామెంట్స్ కూడా చేస్తున్నారు వాళ్ళకి. అండ్ మంచిగా ఉంది, స్టార్టింగే అంత మంచి ఎన్వైరన్మెంట్లో బాగుంది. అండ్ వీరి పర్ఫార్మెన్స్ కూడా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. నాకు హ్యాండ్ బ్యాగ్స్ చూస్తే అస్సలు కొనకుండా ఉండలేను. అండ్ చాలా క్యూట్గా కూడా ఉన్నాయి అనమాట హ్యాండ్ బ్యాగ్స్. చూడండి ఎంత మంచిగా ఉన్నాయి. అవి నా దగ్గర ఎన్నున్నా సరే నేను కొనాలి అనుకుంటాను హ్యాండ్ బ్యాగ్స్, కీ చైన్స్. ఆ కీ చైన్స్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, డాల్ కీ చైన్స్. నాకు మంచి ఫ్యాన్ అనమాట నేను ఆ కీ చైన్స్, వాచెస్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్కి. మిగతావి ఏమీ అంత ఉండదు, కానీ ఇలా మేకప్ యాక్సెసరీస్ అన్నీ నాకు చాలా ఇష్టము. చూడండి ఇక్కడైతే స్టిక్కర్స్. అండ్ మేము వచ్చేసి ఐస్ క్రీమ్ తింటున్నాము. నాకు అస్సలు డాక్టర్ ఐస్ క్రీమ్ జోలికి వెళ్తుంటే నేను అవే తింటాను అనమాట. సో అవన్నీ అండ్ ప్లాస్టిక్ ఐటమ్. సో ఐస్ క్రీమ్ అయితే నేను పిచ్చి ఫ్యాన్ అనమాట. సో మా మమ్మీ, మా అక్క, నేను తింటున్నాము. మా అమ్మమ్మ వాళ్ళు ఐస్ క్రీమ్ తిన్నాను చెప్పారు, మా డాడీ కూడా తిన్నన్నారు. సో మేము ముగ్గురం అయితే ఐస్ క్రీమ్ వేసేస్తున్నా. సో
సో ఇక్కడ బ్యాంగిల్స్ కూడా ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి. అయితే నేనైతే బ్యాంగిల్ చూస్తున్నాను, నా సైజ్ అయితే చాలా కష్టం దొరకడానికి. సో ఇదైతే నాకు సెట్ అయింది అండ్ ఇది షైనింగ్ కూడా చాలా నచ్చింది. సో ఒకటి బాగుంటుందని చెప్పేసి ఇంకో బ్యాంగిల్ కోసం వెతుకుతున్నాను. మొత్తం 2 కదా, 2 సైజెస్ అనమాట. మా అక్కకి ఉండాలి, నాకు ఉండాలి. సో డిఫరెంట్గా తీసుకున్నాము మేము. అండ్ మా అక్క నేను బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము. సో ఈ చిక్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, చిన్నపిల్లలకి బాగుంటాయి కదా టాయ్స్. అండ్ ఇవన్నీ అవే మొత్తం అన్ని టాయ్స్, వాల్ స్టిక్కర్స్ అవి అన్నీ ఉన్నాయి. సో మా అక్క అయితే బిల్లింగ్ చేయించుకోవడానికి అక్కడ ఉంది, బిల్లింగ్ అయితే చేయిస్తుంది. సో నేనైతే అన్నీ చూస్తున్నాను అనమాట, ఇలా పెన్స్ అండ్ అన్ని టాయ్స్, బాల్స్ ఎక్సెట్రా చాలా క్యూట్గా ఉన్నాయి. మనకి ఎగ్జిబిషన్కి వెళ్తే ప్రతి ఒక్కటి కొనాలనిపిస్తుంది, బట్ మనీ ఈజ్ ఇంపార్టెంట్ కదా, అన్నీ కొనలేము అండ్ అన్నీ కావాలి అనిపిస్తుంది. అన్నీ ఎక్కువ చాలా స్టాల్స్ ఉన్నాయండి, ఎంతమంది వచ్చారంటే చెప్పలేము, చాలా రష్ ఉంది, చాలా స్టాల్స్ ఉన్నాయి. ఎప్పుడూ ఉంటాయి కానీ ఈసారి ఇంకా ఎక్కువ ఉన్నట్టు నాకు అనిపించింది అనమాట. ఇదైతే మంచూరియా తిందామని చెప్పేసి మంచూరియా కొంటున్నారు. సో మంచూరియా అయితే మేము తినేసాము. అండ్ జైంట్ వీల్ ఎక్కుదాం అన్నా, బట్ వాళ్ళు వద్దన్నారు జైంట్ వీల్. సో జైంట్ వీల్ అయితే వద్దనేసారు కాబట్టి ఇంకా నాకు కూడా ఎక్కాలనిపించలేదు. ఇవన్నీ స్టాల్స్ అనమాట, ఏంటంటే గేమ్ చాలామంది ఆడారు కానీ బట్ అందరూ విన్ అవ్వరు కదా, ఒక 10 మెంబర్స్ ఆడితే ఒకళ్ళే విన్ అవుతారు. సో అలా ఈ గేమ్స్ కూడా మాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ ఆడదాం అనుకున్నాం. చాలా మెంబర్స్ అయితే ఆడుతున్నారు గేమ్స్. ఈసారి మాత్రం చెప్తున్నాను కదండి, స్టాల్స్ అయితే చెప్పలేనని పెట్టాడు. అసలు పీపుల్స్ చాలా రష్గా ఉంది. అండ్ అందరూ అన్ని స్టాల్స్ దగ్గర, అన్ని గేమ్స్ దగ్గర, అన్ని అడ్వెంచర్స్ దగ్గర ఉన్నారు. చూడండి చిన్నపిల్లలు కూడా కింద కూర్చొని పోయారు అండ్ ఎంతసేపు అండి నించొని ఉంటారు. ఇక్కడ చూడండి మంచూరియా ఇంకా నచ్చింది నాకు. ఇక మంచూరియా చూస్తుంటే ఇంకా అలా తినాలనిపిస్తుంది అండి. మంచూరియా ఈ మధ్య ఎందుకు మంచి ఫేవరెట్ అయిపోయింది. సో అందరూ కింద కూర్చొని పోయారు, నాకు ఏంటో అదోనే ఏంటి కింద కూర్చొని పోయారు అని. మేబీ నించోలేరు కదా, సో వాళ్ళు కూర్చొని పోయారు అనుకుంటున్నాను. సో ఇలాంటివి అయితే నాకు చాలా భయం. మా అక్కేమో ఎక్కుదాం అనేది కానీ బట్ నేను అంత డేర్ చేయను, నేను ఎక్కలేనని చెప్పేసి నేను వద్దనేసాను. అండ్ మేమైతే అలా చూస్తూ వెళ్తాం ఏమి ఎక్కుదాం ఏంటి అని. సో ముందునైతే ఫ్రెండ్ స్నోరీ ఉంది. సో అది ఎక్కుదాం దాంట్లో వెళ్దాం అనుకున్నాం, బట్ లేటర్ వెళ్దామని చెప్పేసి ఉన్నామన్నమాట. సో కిడ్స్ చూడండి ఇలా బాల్స్లో ఎంత క్యూట్గా ఆడుకుంటారు, చాలా క్యూట్గా ఉంది కదా. మన చిన్నప్పుడు ఆడుకోలేదు, నేనైతే ఆడుకోలేదు. మీరు ఎవరైనా ఆడుకుంటే కామెంట్ చేయండి. నేనైతే ఆడలేదు అసలు అలా బాల్స్లో. అండ్ అది అక్కడ ముందు తిరుగుతుంది కదండి, అదైతే మైండ్లో ఒక మొత్తం తిరిగిపోతుంది, హెడ్ కిందకి లెగ్స్ మీదకి, అస్సలు చాలా ఉన్నాయి అక్కడైతే. మేమైతే ఆలోచిస్తున్నాం అనమాట ఏమి ఎక్కుదాం ఏంటి అని చెప్పేసి. నేను జాయింట్ వీల్ ఎక్కుతారా అది ఎక్కుతారా అని. సో మేమైతే జాయింట్ వీల్ ఎక్కమని చెప్పాము. నాకైతే ఇంట్రెస్ట్ లేదు, జాయింట్ వీల్ అయితే నాకు కొంచెం భయం అనమాట. ఇది చూడండి పిల్లలు వాటర్లో క్యూట్గా ఉంది కదా. నేనైతే ఇది ఎక్కలేదు చిన్నప్పుడు ఎప్పుడు, మేబీ 1 టైం అనుకుంటా అంతే. చాలా క్యూట్గా ఉంటుంది కదండి వాటర్లో ఆడుకోవడం, ఎంత బాగుంటుంది. అక్కడైతే ఎయిర్ప్లేన్ వెళ్తుంది గాయస్. సో పిల్లలైతే క్యూట్గా ఆడుకుంటున్నారు వాటర్లో, చాలా క్యూట్గా అనిపించింది. నాకు కూడా అక్కడ వెళ్ళిపోయి అలా వాటర్లో ఆడుకోవాలనిపించింది. నాకు వాటర్లో ఆడుకోవడం అంటే ఎంత ఇష్టమో తెలుసా, చాలా అంటే చాలా. అది పడిపోతారేమో అనుకున్నాను గైస్, బట్ బాగానే అక్కడే అలా తిరుగుతున్నారు. ఆ 2 పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్ల అయితే వాటర్లో కూడా చేపెట్టేస్తుంది. ఇది ఇంకా దారుణం చూడండి, అది ఎలా తిరిగిపోతుందో అసలు
చాలా ఇదైతే రౌండ్ సర్కిల్ తిరిగిపోతుందండి మీదకి వెళ్ళి. ఈగలు కూడా అక్కడ నాకు బాగా నచ్చింది, బట్ నాకు అదైతే చాలా భయం అండి. చాలా అంటే చాలా. అది అలా ఫస్ట్ స్లోగా వెళ్తుంది, ఫైనల్గా అలా ఫాస్ట్ అయిపోతుంది అనమాట. అది ఎక్కువ మంది జనాలు ఉంటే పర్లేదు, బట్ అక్కడ సీట్స్ కూడా అక్కడ ఫిల్ అవి లేవు. సో ఫిల్ అయి ఉంటే పర్లేదు, ఫిల్ అవి లేవు కాబట్టి మేము అంత డేర్ చేయలేదు నేనైతే. మా అక్క ప్రతిదానికి ఎక్కద్దాం అది ఎక్కద్దాం అనేది, కానీ నేను అంత డేర్ చేయలేను. సో నేనైతే ఎక్కలేదు అనమాట. చూడండి ఎంత స్పీడ్ అవుతుందో. నేను అస్సలు అలా ఎక్కలేనండి బాబు. చాలా అంటే చాలా భయం నాకు. సో చాలా బాగున్నాయి, బట్ ఎంజాయ్ చేసినారు అందరూ. ఎగ్జిబిషన్ మాత్రం నేనైతే ఏమి ఎక్కుదామా అని ఆలోచిస్తున్నాను. ఇది అసలైనదన్నమాట. చూడండి ఎంత ఫన్ ఉందంటే వాళ్ళు ఎక్కి ఈవిడ జడ చూడండి ఎంత బాగుందో, అంత లాంగ్ హెయిర్. అసలు నేనైతే ఆ హెయిర్ కాస్ట్ చూస్తూ ఉండిపోయానండి. అండ్ లాంగ్ హెయిర్ అయినా సరే ఆవిడది ఇంకా పెద్ద హెయిర్ కాబట్టి నాకు చాలా నచ్చింది. చూడండి గాయస్, చూసుకొని ఎంత నవ్వుకున్నామంటే అంత నవ్వుకున్నాం గాయస్. అలా కదా స్లోగా అవుతుంది. అండ్ చూడండి అప్పటికే అరిచేస్తున్నారు అందరూ. అలా స్పీడ్ అయిపోతుంది. అండ్ స్లిప్పర్స్ చూడండి రాలిపోయాయి. సో అలా అందరూ అరిచేస్తున్నారు ఒక లెక్కలో. అండ్ ఒక అమ్మాయి హెయిర్ కూడా ఇలా అవుతుందన్నమాట. మాకైతే ఇంకా చెప్పలేనంత నవ్వు వచ్చింది. సో అక్కడ నుంచి అయితే మేము కొంచెం దూరం వచ్చాం. సో మేమైతే ఇది ఎక్కేసామన్నమాట. అండ్ ఫైనలీ ఇది ఆల్రెడీ మేము చిన్నప్పుడు కూడా ఎక్కాము, అండ్ మళ్ళీ ఎక్కదాం అనిపించి మేము ఎక్కామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి రౌండ్ ఉంటుంది. సో పిల్లర్కి ఒక సర్కిల్ టైప్ ఉంటుంది కదా, ఏమంటారో కమెంట్ చేయండి, నాకైతే అసలు తెలీదు. సో నేనైతే స్లిప్పర్స్ తీస్తాను, నావి కొంచెం టైట్ లేవు. అండ్ మళ్ళీ పడిపోతే బాధ అని చెప్పేసి నేను తీస్తాను అనమాట. సో నాకు ఎక్కాలనిపించలేదు, బట్ ఎక్సాను అనమాట. ఒకటి కూడా ఎక్కకపోతే ఏం బాగుంటుంది అని చెప్పేసి ఎగ్జిబిషన్ వచ్చినప్పుడు ఎంజాయ్ చెయ్యాలి. అండ్ ఎలాగా అయినా కొంతసేపే కదా, ఎంత భయపడినా సరే నేనైతే నాకు నచ్చినవి ఎక్కేస్తా. జైంట్ వీల్ ఇదొకటి, కొన్ని అయితే అరిసేస్తాను, బట్ ఎక్కుతాను ఎలాగోలాగా. చెప్పాలా అసలు ఆంటీస్ కూడా ఇలాంటివన్నీ అడ్వెంచర్స్ అవి డేర్ చేసి ఎక్కేశారు. నాకే కొంచెం భయం వేసింది, కానీ ఆ ఆంటీ అయితే సారీతో ఉన్నారు. అసలు ఎలా ఎక్కారో నాకు అర్థం కాలేదు ఆవిడైతే. సో ఇంకా అందరూ చెప్తున్నాను అనమాట, సేఫ్గా కూర్చోండి కరెక్ట్గా ఇదే అని. నేనైతే కూర్చున్నా, మా అక్క నేను పక్కన. సో చూడండి ఎలా తిరుగుతామో. అందరూ కొంతమంది గీశారు, మేము ఎక్కుతున్నప్పుడు అయితే కొంతమంది గీశారు, ఇంకొంతమంది ఉన్నారనమాట. స్టార్ట్ అయిపోయింది గాయస్. అంగుండే నా పక్కన ఆంటీ చూసారా? సో ఆంటీ ఎంత డేరింగ్ వచ్చింది. నేనైతే అరిసాను గాయస్, ఒక్క లెక్కలో చెప్పలేనంతలా. నేను పక్క కూడా చూడలేదు. ఈవెన్ నేనైతే మా అక్క చూసాను, లేదంటే అరౌండ్ పీపుల్ వాళ్ళని చూస్తున్నాను. నాకు కొంచెం టెన్షన్ ఉంటుంది, బట్ ఎంజాయ్ చేశాను బాగానే. అదేంటంటే మీదకెళ్ళి ఒకసారి టిమ్మని వదిలేస్తున్నాను అనమాట. సడన్గా ఎక్కాను, కానీ కొంచెం ఉంటుంది కదా ఫియర్, అంటే నాకు హైట్స్ అంటే భయము. సో అందుకన్నమాట. ఆ నవ్వు ఉంటుంది, ఇంకో పక్క భయం కూడా ఉంటుంది, బట్ అదొక థ్రిల్లింగ్ అనమాట. ఎక్కాము, ఎంజాయ్ చేస్తున్నాము అని చెప్పేసి. సో ఇదైతే ఇలాగా 12 times or 11 times మాకు చేశారు అప్ అండ్ డౌన్.
సో అదైతే మీదకి వెళ్ళిపోయాడు. ఒకసారి టిమ్మని వదిలేస్తే భయం వేస్తుంది కదా, నాకైతే భయం వేసింది. బట్ స్మైల్ అయితే నా ఫేస్లో అలాగే ఉంది చెప్పాలంటే. చాలా అంటే చాలా బాగుంది, నాకు థ్రిల్లింగ్గా అనిపించింది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. చూడండి అందరు ఫిల్ అయిపోయింది సీట్స్ అన్నీ, మేబీ 2-3 సీట్స్ లేదు అవన్నీ ఫిల్ అయిపోయినట్టున్నాయి. 2 సీట్స్ ఖాళీ ఉన్నాయి అంతే. బట్ నా పక్కన ఎవరన్నా లేకపోతే నాకు చాలా భయం, నేను అస్సలు కూర్చోలేను. మాదైతే అయిపోయింది. సో అయిపోయిన తర్వాత ఏమన్నారంటే మా మమ్మీ వాళ్ళు, మా అమ్మమ్మ అయితే మరీ అన్నది, సో మీకైతే ఎక్కువ ఆపిందని చూడండి ఇంకో మా అమ్మగారు ఎక్కేస్తున్నారు, నేనైతే ఫాస్ట్ దిక్కుని వస్తున్నాను అనమాట. సో అదైతే అయిపోయింది. అయిపోయి మేము అక్కడ నుంచి వచ్చామన్నమాట. సో ఇదైతే ఇక్కడ చెప్పాను కదా కాశ్మీర్ టైప్ పెట్టాలని చెప్పేసి. సో ఇది కాశ్మీర్ యాపిల్స్ ఎక్సెట్రా అన్నీ పెట్టాలన్నమాట. ఇది కూడా ఇక్కడ కూడా మంచిగా అందరూ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నారు. అండ్ ఈ థీమ్ కూడా కొంచెం కాశ్మీర్ థీమ్ అనమాట. కాశ్మీర్లా పెట్టాడు. అండ్ బాగుంది సెట్టింగ్ కానీ అంతా, ట్రీస్కున్న యాపిల్స్ కానీ అన్నీ. మా అమ్మమ్మ వాళ్ళు అయితే సరదాగా కాశ్మీర్ వెళ్ళాము అని అన్నారు. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారు కాశ్మీర్, రియల్లీ కాశ్మీర్ వెళ్ళారు. ఇది డూప్లికేట్ కాశ్మీర్ అన్నమాట. సో అన్నీ ఆర్టిఫిషియల్గా పెట్టాడు. అండ్ అక్కడ స్నో అయితే ఫామ్ అయ్యేలా సెట్ చేశాడు అనమాట. అక్కడ వాటర్ ఫాల్ కూడా. సో బాగుంది. అండ్ స్నో పడుతున్నట్టు అస్సలు కాలేదు. ముందుని కూడా అసలు జరగలేదు అసలు ఎవరు. అందరూ ఫొటోస్ వీడియోస్. ఇప్పుడు ఫోన్ ఉంటే అదే కదా పని అందరికీ, నాకు కూడా ఇంకా అంతే. వ్లాగ్ తీయాలి, వీడియోస్ తీసుకోవాలి, ఫొటోస్ తీసుకోవాలి, ఇంక ఇదే పని. అందరూ ఎంతమంది వచ్చారంటే అసలు రోజుకి ఖాళీ లేదు, అంతమంది జనాలు వచ్చారు గైస్. చాలా ఎగ్జిబిషన్ అంటే నాదొక ఉంటుంది మంచి హ్యాపీనెస్. నేనైతే మిగతా దగ్గర అంతగా తీసుకోలేదు, నాకైతే క్లారిటీగా అనిపించలేదు. బట్ తీసుకున్న వాళ్ళందరూ బాగానే తీసుకున్నారు. నేనైతే తీసుకోలేదు, కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. అది కూడా ట్రీ దగ్గర అయితేనే నేను తీసుకున్నాను, ఇంకెక్కడ నేను తీసుకోలేదు. ఇక్కడ తీసుకున్నాను అనుకున్నాను కానీ ఖాళీ లేదు, ఏం తీసుకుంటాం ఇంకా. అండ్ తీసుకోలేదు అప్పుడు. సో నేనైతే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను. అండ్ దట్స్ ఫర్ టుడే గైస్. ఇది వచ్చేసి వైజాగ్ జలకన్య ఎగ్జిబిషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్.